గుంటూరులో గాంజా పట్టివేత మీడియా ముఖంగా వెల్లడించారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ 20.5 కేజీల గంజాయి పట్టుకున్నట్లుగా తెలిపారు. ఎస్పీ ఈ కేసులో 8 మంది నిందితులున్నట్లుగా గుర్తించారు. 4గురిని అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ వెల్లడించారు. ఏవన్గా కట్టా శ్రీను అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. చేబ్రోలు, వట్టిచెరుకూరు, నల్లచెరువు ఏరియా వారు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు చేశారు. అలాగే నిందితులు దాదాపుగా 10 ఏళ్ల శిక్ష పడొచ్చన్నారు. ఇక జిల్లాలో గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ఎస్పీ. గుంటూరులో బైక్లపై దొంగతనం చేసి దాని ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారని వెల్లడించారు. సంబంధించి ఈ గంజా అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికీ తెలుసు. దాన్ని కొన్ని సిస్టమాటిక్ గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్ గా మనం ఒక 20.5 కేజీస్ వరకు గంజా సీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు టోటలీ 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్ని కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్, ఎంతమంది కన్స్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కన్స్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్ తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్స్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్ లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఫస్ట్ స్టెప్ గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీబ్రోలులో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ అక్యూజ్డ్ A1 కట్టా శ్రీను అని చెప్పేసి